ఈ మధ్య నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. ప్రతి మనిషిలో మనకు లేని ఏదో ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. కొంతమందిలో ప్యూర్ కైండ్నెస్ ఉంటుంది, కొంతమందిలో అన్బిలీవబుల్ పేషెన్స్ ఉంటుంది, కొంతమందిలో హానెస్టీ ఉంటుంది, కొంతమందిలో డిసిప్లిన్ ఉంటుంది, కొంతమందిలో లాయల్టీ ఉంటుంది. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే, ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చాలాసార్లు సొసైటీలో హైలీ వాల్యూడ్ పీపుల్ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషిని అతని హార్ట్తో కాదు, అతని మనీ, స్టేటస్, శాలరీ, లైఫ్ స్టైల్తో మెషర్ చేస్తున్నారు. ఎవరి దగ్గర ఎక్స్పెన్సివ్ కార్ ఉంటే వాళ్ళు ఇంపార్టెంట్ అవుతున్నారు, ఎవరు బ్రాండెడ్ క్లాత్స్ వేసుకుంటే వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది, ఎవరి శాలరీ ప్యాకేజ్ ఎక్కువ అయితే వాళ్ళ మాటకు వాల్యూ పెరుగుతుంది. బట్ టెల్ మీ హానెస్ట్లీ, మనీ ఉన్నందుకు మాత్రమే ఒక మనిషి వాల్యుబుల్ అవుతాడా? ఒక రిచ్ పర్సన్ దగ్గర లగ్జరీ ఉండొచ్చు, కానీ కైండ్నెస్ లేకపోవచ్చు, ఎంపతి లేకపోవచ్చు, క్యారెక్టర్ లేకపోవచ్చు, ఇంటిగ్రిటీ లేకపోవచ్చు. మరోవైపు సింపుల్ లైఫ్ జీవించే ఒక వ్యక్తి ఫైనాన్షియలీ రిచ్ కాకపోయినా అతని హార్ట్ చాలా రిచ్ అయి ఉండొచ్చు. కొంతమంది మన ఊహించని స్థాయిలో గుడ్నెస్ క్యారీ చేస్తుంటారు. ఒక చిన్న శాలరీ జాబ్ చేసే వ్యక్తి అతని ఫ్యామిలీ కోసం రోజు సాక్రిఫైస్ చేస్తుంటాడు. ఒక ఫైనాన్షియలీ స్ట్రగులింగ్ ఉమెన్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒక సింపుల్ డ్రెస్సింగ్ ఉన్న మనిషి చాలా డీప్ విస్డమ్ కలిగి ఉంటాడు. బట్ సొసైటీ ఏం చూస్తుంది? ఓన్లీ ద ఔటర్ లేయర్. మనీ ఉందా, స్టేటస్ ఉందా, పవర్ ఉందా, లగ్జరీ ఉందా? సర్ఫేస్ చూసి జడ్జ్ చేసే వరల్డ్లో డెప్త్ చూడగలగటం ఒక మెచ్యూరిటీ. లైఫ్ నేర్పిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, నెవర్ అండర్ ఎస్టిమేట్ పీపుల్ బికాస్ దే ఆర్ నాట్ రిచ్. ఎందుకంటే కొంతమంది పీపుల్ బ్యాంక్ బ్యాలెన్స్లో పూరై ఉండొచ్చు, బట్ దే ఆర్ క్యారెక్టర్స్లో మిలియనర్స్. కొంతమంది ఉన్న పేషెన్స్ మన దగ్గర ఉండదు, కొంతమందిలో ఉన్న హ్యూమిలిటీ మన దగ్గర ఉండదు, కొంతమందిలో ఉన్న ఫర్గ్యూనెన్స్ మన దగ్గర ఉండదు, కొంతమందిలో ఉన్న డిసిప్లిన్ మన దగ్గర ఉండదు. అందుకే ట్రై టు కంపేర్ చేయడం కంటే అబ్జర్వ్ చేయండి ఎక్కువ. ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఎవరి దగ్గర కాన్ఫిడెన్స్ బాగుంటే అది నేర్చుకోండి, ఎవరి దగ్గర పేషెన్స్ ఎక్కువ ఉంటే అది గ్రాస్ప్ చేసుకోండి, ఎవరి దగ్గర కైండ్నెస్ ప్యూర్గా ఉంటే ట్రై టు అడాప్ట్ దట్. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ టీచర్ ఇఫ్ యు ఆర్ హంబుల్ ఇనఫ్ టు లెర్న్. కొంతమంది పీపుల్ ఎలా ఉండాలో నేర్పుతారు, కొన్ని పీపుల్ ఎలా ఉండకూడదో నేర్పుతారు. బట్ బోత్ టీచ్ సంథింగ్ రైట్. మనకు గ్రోత్ రావాలంటే మన మైండ్ సెట్ చేంజ్ కావాలి. స్టాప్ ఆస్కింగ్ హూ ఈస్ రిచర్ దెన్ మీ. స్టార్ట్ ఆస్కింగ్ వాట్ క్వాలిటీ డస్ దిస్ పర్సన్ హ్యావ్ దట్ ఐ డోంట్. దట్ క్వశ్చన్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే కంపారిజన్ జెలసీని పెంచుతుంది, కానీ అబ్జర్వేషన్ విజ్డమ్ని పెంచుతుంది. మనం ప్రతి మనిషి దగ్గర ఒక మంచి క్వాలిటీ తీసుకుంటే, కొంచెం పేషెన్స్ అక్కడ నుంచి, కొంచెం డిసిప్లిన్ ఇక్కడ నుంచి, కొంచెం కైండ్నెస్ ఇంకొకరి నుంచి, కొంచెం కాన్ఫిడెన్స్ మరొకరి నుంచి. ఇమాజిన్ ఆఫ్టర్ ఇయర్స్ ఒక పర్సనాలిటీ ఎంత బ్యూటిఫుల్గా బిల్డ్ అవుతుందో. దిస్ ఈస్ రియల్ వెల్త్. నాట్ మనీ, నాట్ స్టేటస్, నాట్ ఫేమ్. రియల్ వెల్త్ ఈజ్ ద క్వాలిటీస్ యు క్యారీ ఇన్సైడ్. చివరికి గుర్తుంచుకోండి, డబ్బు ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు ఆర్డినరీ కూడా కాదు. సమ్టైమ్స్ ద రిచెస్ట్ సోల్ ఇన్ ది రూమ్ బిలాంగ్స్ టు ది సింప్లెస్ట్ పర్సన్ దేర్. అందుకే సీ హార్ట్స్, నాట్ బ్యాంక్ బ్యాలెన్సెస్. డోంట్ జడ్జ్ ది పీపుల్, అబ్జర్వ్ చేయండి. డెఫినెట్లీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఎందుకంటే ప్రతి మనిషిలో మనకి లేని ఏదో ఒక గ్రేట్నెస్ ఉంటుంది. దాన్ని చూడగలిగితేనే మనము గ్రో అవుతాం. ఏమంటారు?